పచ్చి రొయ్యలు గోంగూర కూర ఎలా చేసుకోవాలో చూడండి. 3 కట్టల గోంగూర తీసుకొని ఒలిసి శుభ్రంగా కడిగి ఓ గిన్నెలో పెట్టుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. 1/2 కేజీ రొయ్యలు ఒలిసి శుభ్రంగా కడిగి ఓ గిన్నెలో పెట్టి ఉప్పు, పసుపు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 స్పూను కారం, 1 స్పూను నూనె, తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్న గోంగూర రుబ్బి రొయ్యల్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం, తెల్లగడ్డ, చెక్క మొగ్గ, ధనియాలు మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె, ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చి మగ్గిన తర్వాత మనం ఈ గోంగూర రొయ్యలు రెడీ చేసి పెట్టుకున్నాయి తిరమాత పెట్టుకొని తిరమాతలో వేసి కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది.